సాదృశ్యమై ఉన్నదని మనం చూస్తూ వచ్చినాము. అదే విధముగా మొదటి దినములో మనం చూసాము, ఒక పునాది, దానికి ఒక పిల్లర్ ఉన్నట్టుగా మనము కూడా ఒక స్థిరమైన మనసు కలిగి క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన ఒక విశ్వాసలాగా ఉండాలని మనము చూస్తూ వచ్చినాం. అదే సమయంలో మనము లోపల అనగా ఆవరణంలోనికి వచ్చుతున్నప్పుడు ఆవరణంలో మనకు కనబడుతున్న విషయాలు, అక్కడ బలిపీఠము, గంగాళము. బలిపీఠము ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితానికి తన యొక్క ప్రాచీన జీవితం అక్కడ మరణించాలని, ఆ గంగాళం అనగా అక్కడ నీటితో ఒక వ్యక్తి తన జీవితాన్ని పరిశుభ్రపరచుకొని ఒక పునరుద్ధాన వ్యక్తిగా అనగా ఒక నూతన వ్యక్తిగా, ఒక నవీన వ్యక్తిగా తన జీవితాన్ని మార్చుకొని ఒక ఆ వెలుపటి ఆవరణంలో నుంచి లోపటి ఆవరణంలోనికి మనము ప్రవేశించినట్లయితే అక్కడ 3 విషయాలను నిన్నటి దినం మనం చూసాము. సమూహపు రొట్టెల బల్ల అనగా అది సంఘం యొక్క సహవాసానికి సాదృశ్యమై ఉన్నదని నిన్నటి దినాన్ని మనం చూసినాం. ఆ రొట్టెలు ఎలా ఉండాలి అంటే అది ఆ గోధుమ పిండి ఒక శ్రేష్టమైన గోధుమ పిండిగా ఉండాలి. ఆ గోధుమ పిండి దాంట్లో పులుపు కలవకూడదని చూసాం. ఆ పులిసినది ఏదైనా దానిలో కలవకూడదు. ఆ పులుపు లోకానికి సాదృశ్యముగా ఉన్నది. ఆ గోధుమ పిండి స్తోత్రం క్రీస్తుకే సాదృశ్యంగా మనకు కనబడుతున్నది. ఎందుకనగా యేసుక్రీస్తు స్వయంగా తన మాటల్లో అనగా వాక్యంలో మనం చూస్తున్నది, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నేడల ఒక వ్యక్తి ఏ విధముగా తను జన్మింపగలడు, ఫలింపగలడని దేవుడు మాట్లాడినాడు. కాబట్టి ఆ గోధుమ గింజ క్రీస్తుకే సాదృశ్యమై ఉన్నది. ఆ రొట్టెలు అగ్ని మీద అది కాల్చవలను. ఆ రొట్టెలని నిన్న చూసాం. ఆ శ్రమలు తట్టుకొని దేవుడు మనందరికి జీవాహారముగా ఆయన మారినాడు. కాబట్టి ఆ రొట్టెలు కూడా అగ్ని మీద కాల్చాలి అని నిన్నటి చూసినాం. ఈ విధముగా ఆ సమూహపు రొట్టెల గురించి, ఆ బల్ల గురించి నిన్నటి దినం చూసాం. దీపస్తంభం అనగం, దానికి ముందుకు వెళ్తే దీపస్తంభము గురించి చూసాం. ఆ దీపస్తంభము ఏంటో కాదు, అది వెలుగుతూ అనేకులను వెలుగునిచ్చే విధముగా ఉండాలి అని. క్రీస్తు ఏ విధముగా వెలుగుకు తండ్రి, జ్యోతిర్మయుడుకు తండ్రి అని ఉన్నదో అదే విధముగా మనము కూడా ఆయన కుమారులుగా ఉన్న మనము కూడా అనేకులకు వెలుగునిచ్చే వారిగా ఉండాలని నిన్న మాట్లాడడం. అక్కడ 3 మొగ్గలు ఉన్నాయి, 3 పువ్వులు, 3 పాదములు అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాం. అవి మొత్తము సంఖ్య చూస్తా ఉన్నట్లయితే 66గా అది లెక్క కనబడతా ఉన్నది. కాబట్టి అనగా సంఘంలో కూడా ఒక సహవాసానికి అనగా ఒక్కొక్క విషయానికి మనకు అనగా ఆ సహవాసాన్ని ఒక్కొక్క కొమ్మ, ఒక్కొక్క మొగ్గ, ఒక్కొక్క పువ్వు అక్కడ మనకు కనబడతా ఉన్నది. స్తోత్రం. ఈ విధముగా ఒక 3 మొగ్గలు, 3 పువ్వులు, 3 పాదములుగా ఈ విధంగా మనకు అక్కడ ఆకారం కనబడతా ఉన్నది. స్తోత్రం. ఈ విధంగా సహవాసంలో ఉంటూ మనం వెలిగించబడాలని నిన్నటి విషయాన్ని మనము చూస్తూ వచ్చినాం. ధూపవేదిక అనగా ఆ ధూపవేదిక నుంచి అగ్నిని తీసుకురాకూడదు, కానీ మన జీవితాన్ని ఒక పరిశుద్ధపరచబడిన అనగా ఆ బలిపీఠం మీద అర్పించినటువంటి మన జీవితాన్ని ప్రభు సన్నిధానంలో ప్రార్థనలో మనం నిలబడాలని సుంకరుల వలె నిజముగా మనం ప్రార్థించాలి. దేవా, ఆకాశం తట్టు చూడడానికి కూడా నా జీవితంలో ఏ మనిషి లేదు ప్రభు, నన్ను మార్చమని ఆ సుంకరి ఏ విధంగా ప్రార్థన చేసినాడో అటువంటి ఒక ప్రార్థన మన జీవితంలో ఉండాలి. పరిసయ్యలాగా వారిని వీరిని హెచ్చించే ఒక ప్రార్థన జీవితం మన జీవితంలో ఉండకూడదని, ఆ ధూపవేదిక అది ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉన్నదని నిన్నటి దినం మనం చూసి ఉన్నాం. స్తోత్రం. అక్కడ మన జీవితము ఉప్పు అనగా ఒక సాక్ష్యానికి సాదృశ్యముగా ఉన్నది. అందులో కలుపుతున్న ఉప్పు ఏదైతే ఉన్నదో మన సాక్ష్యము కూడా మన జీవితంలో ఎంతో శ్రేష్టమైనది. మంచి సాక్ష్యాన్ని కలిగి ప్రభు సన్నిధానంలో ఉండాలని నిన్నటి వరకు మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము అతి పరిశుద్ధ స్థలం మనం చూస్తాం. ఒక కెరూబులు, ఒక ఫలకలు మనకు అక్కడ ఆ బాక్స్ లో అనగా ఆ యొక్క మందసంలో మనకు కనబడతా ఉన్నాయి. అదే సమయం కనబడతా ఉన్నది కర్ర అక్కడ మనకు కనబడతా ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం అనగా కెరూబులు, అదే విధంగా 10 ఆజ్ఞలుగా అది ఒక గొప్ప చెర ఉన్నది. ఆ కాలంలో చూస్తా ఉన్నట్లయితే పరిశుద్ధ స్థలాన్ని
అతి పరిశుద్ధ స్థలానికి ఒక గొప్ప తెర అడ్డుగా ఉన్నది. అది దేన్ని సూచిస్తా ఉన్నది అంటే, అనగా ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుని యొక్క మహిమ దిగి వస్తా ఉన్నది. దేవుడు అక్కడ ఆయన మహిమతో అక్కడికి దిగి వస్తా ఉన్నాడు. స్తోత్రం. అతి పరిశుద్ధ స్థలము వెలుపల ఆవరణములో ఎవరైనా వచ్చి వెళ్ళవచ్చు. ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి యాజకులు వెళ్ళవచ్చు. కానీ ప్రధాన యాజకుడు మాత్రము కేవలము సంవత్సరానికి ఒకసారి మాత్రమే సమాజం అందరి కొరకు పాప పరిహారార్థముగా అక్కడ ఆయన అర్పించవలసినది, అక్కడ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి కేవలం ఒక ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఆ వెళ్లే ముందు కూడా ఆ యొక్క ప్రధాన యాజకునికి కాలుకు గజ్జ కట్టి, ఆ కాలుకు తాడు కట్టి ఆయనను లోపలికి పంపించడం జరుగుతుంది. అనగా ఒక వ్యక్తి గనక తన జీవితంలో పాపము కలిగి, ఏదైనా అపవిత్రత కలిగి తన జీవితంలో ఉండి, ఆ ప్రధాన యాజకుడు ఒకవేళ గనక ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తే అక్కడే మరణిస్తాడు. అక్కడ మరణించిన వ్యక్తి మరలా ఒకవేళ మనం వేరే వ్యక్తి వెళ్ళి ఆయనను తీసుకురావడానికి లేదు. అనగా ఎవరు పడితే వారు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి లేదు. కాబట్టి ఆ వ్యక్తికి కాలుకు గజ్జె కట్టి, ఆ కాలుకు తాడు కట్టి పంపించేవారు. ఆ వ్యక్తి ఒకవేళ ఆ కాలుకు ఆ సౌండ్ రాకపోతే, ఆయన ఎందు దోషం ఉండి అక్కడ ఆయన మరణించినట్లయితే వేరే వ్యక్తి లోపలికి వెళ్ళడం కాదు, ఆ తాడు బట్టి బయటకు లాగేసి ఆయనను బయటకు తీసే పరిస్థితి అక్కడ మనం కనపడుతున్నారు. అనగా అతి పరిశుద్ధ స్థలము అది దేవుడు నివసించు ప్రదేశము, దేవుడు అక్కడికి దిగివచ్చు ప్రదేశము. కాబట్టి ఎంత పరిశుద్ధంగా ఉండాలో దయచేసి మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలను బట్టి మనం చూస్తా ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, నేను ఒక్కొక్క మాట, నేను ముందుకు వెళ్లే ముందు ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. అనగా ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు దిగి వచ్చే స్థలంలోనికి కేవలం మనగా తన జీవితంలో గాని ఎటువంటి పాపమున్నా గాని అక్కడ ఆ వ్యక్తి మరణిస్తా ఉన్నాడు. అనగా దేవుడు దిగి వచ్చే ఆ ప్రదేశముకు అంత పరిశుద్ధత, అంత యథార్థత ఉంటేనే ప్రభు అక్కడ దేవుడు అక్కడ ఆ వ్యక్తి బ్రతుకుతా ఉన్నాడు. స్తోత్రం. అనగా ఇప్పుడు ఈ పాత నిబంధనలో కనబడుతున్నటువంటి ఆ గుడారం ఏదైతే ఉన్నదో, ఆ పాత నిబంధనలో కనబడుతున్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉన్నదో, అక్కడ వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము దేవుడు వారి మధ్యలో నివసించడానికి, అందుకే మనము మొదట చదివాము, నేను వారి మధ్యలో నివసిస్తాను అని చెప్పేసి దేవుడు అన్నాడు. అదే విధముగా నేను వారిలో నడుస్తాను అని చెప్పేసి అన్నాడు. స్తోత్రం. ఇది నా పాదపీఠము అన్నాడు. అనగా దేవుడు వారి మధ్యలో నివసించడానికే వారు అంత పరిశుభ్రంగా, అంత యథార్థంగా బ్రతకగలిగితే, స్తోత్రం, అక్కడ కనబడుతున్నగా ఆ ప్రత్యక్ష గుడారము ఇప్పుడు కొత్త నిబంధనకు మనం పోల్చుకుంటే ఆ ప్రత్యక్ష గుడారం ఎవరో కాదు కానీ నీవు నేనే ఒక గుడారం అయి ఉన్నాము. హల్లెలూయా. ప్రభు కృత నిబంధనలో మనము ఈ విషయాన్ని మనము చూస్తే, స్తోత్రం, మీరే దేవుని ఆలయమై ఉన్నారని, మీలో దేవుని ఆత్మ నివసించుచున్నదని మీరు ఎరగరా అని చెప్పేసి లేఖనాలు చూస్తా ఉన్నాం. అనగా ఇప్పుడు ఎవరు దేవుని ఆలయమై ఉన్నాము? మనము, అనగా నీవు నేను ప్రతి ఒక్కరము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. మన జీవితంలో, మన హృదయంలో, మన శరీరములో, మన కుటుంబంలో దేవుడు నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనల్ని దేవుడు పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడు, మనలో సంచరించడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అటువంటి యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు దిగి వచ్చినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో పాపం ఉంటేనే అక్కడ మరణించినాడే, అటువంటి పరిశుద్ధుడు నిజానికి ఈ దినాల్లో నీలో జీవించడానికి ఇష్టపడుతున్నాడు, నీలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. అనగా నువ్వెంత పరిశుద్ధంగా ఉండాలి. ఒక్కసారి ఈ హృదయాన్ని తెరిచి ఈ మాటను మనం ధ్యానిస్తే, నిజముగా నాలో దేవుడు నివసించగలిగినటువంటి పరిశుద్ధత నాలో ఉన్నదా? దేవుడు నివసించగలిగినటువంటి హృదయం నా జీవితంలో ఉన్నదా? నా హృదయం ఎన్నో ఆశిస్తున్నది, నా హృదయం ఎన్నో ఆపేక్షిస్తున్నది. లోకాన్ని, శరీరాన్ని, ధనాశను, ఎన్నో రకాల విషయాలు నా జీవితంలో ఉన్నాయి. ప్రభువుకు విరుద్ధంగా ఎన్నో పరిస్థితులు నాలో ఉన్నాయి. కాబట్టి మనం ఎంత పరిశుభ్రపరచబడాలి, ఎంత శుద్ధీకరించుకోవాలి, ఎంత మన జీవితాన్ని నూతనపరచుకోవాలి, ఎంతగా మనం పశ్చాత్తాపడాలి, ఎంతగా మనం దుఃఖపడాలి, ఎంతగా మన జీవితాన్ని మార్చుకుంటే నిజంగా ప్రభు మనలోనికి జీవించడానికి మనం అంగీకరించబడతాము. మన జీవితంలోనికి ప్రభు రావడానికి ఎంత మనం పరిశుభ్రపరచబడితే నిజానికి ఆయనకు చోటిచ్చే వారిగా ఉంటాము. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అనగా ఆ జీవము కలిగిన దేవుడు నీలో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈనాడు మన జీవితాన్ని పరిశుభ్రపరచుకునే వారిగా, శుద్ధీకరించుకునే వారిగా మనం ఉండాలని ప్రభు పేరిట ఇది నన్ను నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను.
కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే అక్కడ అనగా మానవుడు ఆ దినములలో ఆదాము ఏదైతే తప్పు చేశాడో, ఆదాము ఏదైతే తినవద్దన్న ఫలము తిన్నాడో, ఆ తినవద్దన్న ఫలము తిన్న తర్వాత నిజానికి మానవుడు స్తోత్రం దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క జీవమును, దేవుని యొక్క ఆత్మను నష్టపరుచుకున్నాడు. అనగా దేవునితో సహవాసాన్ని నష్టపరుచుకున్నాడు. అప్పుడు ఆదామా నువ్వెక్కడాన్ని, ఆదాముతో ప్రతిదినము దేవుడు మాట్లాడేవాడు, దేవుడు తనతో ముచ్చటించేవాడు, తనతో ఆ యొక్క ఏదోని తోటలో ప్రభుతో మాట్లాడే అనుభవం ఆదాముకున్నది. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడో ఆదాము, ఇప్పుడు దేవుని నుంచి వేరు చేయబడ్డాడు. ఆ ఏదైనా తోటల నుంచి ఈ మానవుడు బయటకు పంపివేయబడ్డాడు. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని సన్నిధిని అనుభవించడానికి ఇప్పుడు స్తోత్రం మానవుడు దూరంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నది. అనగా దేవునికి మానవునికి మధ్యలో ఒక పాపం అనే ఒక తెర అడ్డుగా ఉన్నది. అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుని యొక్క మందసం ఉన్నది, దేవుని యొక్క సన్నిధి ఉన్నది, దేవుని యొక్క ఆత్మ అక్కడికి దిగి వస్తున్నది. స్తోత్రం. అనగా దాని వెలుపల ఈనాడు మానవుడు నివసిస్తా ఉన్నాడు. స్తోత్రం. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి పరిశుద్ధ స్థలము మధ్యలో ఒక గొప్ప తెర ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఆ తెర ఇప్పుడు మానవుని యొక్క పాపమునకు సాదృశ్యముగా ఉన్నది. మానవునికి దేవునికి మధ్యలో ఒక అడ్డుగోడగా అది సూచనగా ఉన్నది. స్తోత్రం. ఆ అడ్డుగోడ నిజానికి ఎప్పుడు తొలగిపోయినది? స్తోత్రం. ఎప్పుడు ఆ అడ్డుగోడ తొలగించబడినది అని మనము చూస్తా ఉన్నట్లయితే నిజానికి యేసు క్రీస్తు ఎప్పుడైతే సెలవులో మరణించినాడో, ఎప్పుడైతే ఇదిగో ఆ గొల్గోతా కొండలో ఇదిగో స్తోత్రములు ఆయన మన కోసమైన రక్తము కార్చి, ఆయన తలకు ముల్లి కిరీటము పెట్టబడి, ఆయన చేతులకు కాళ్లకు మేకులు దించబడి, నిజముగా ఆ గొల్గోతా కొండలో ఇదిగో మన కోసం ఆయన బలి అర్పణగా ఆయన ఎప్పుడైతే సిలువలో మరణించినాడో, ఎప్పుడైతే ఆయన ప్రాణము పెట్టిందో, స్తోత్రములు ఇదిగో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని ఇదిగో ప్రభు బిగ్గరగా కేక వేసి తన స్తోత్రం ఎప్పుడైతే ప్రాణము విడిచినాడో, నిజముగా స్తోత్రములు అప్పుడు ఒక దేవాలయం యొక్క తెర రెండుగా చినిగిపోయినది. హల్లెలూయా. అనగా దేవాలయం యొక్క తెర రెండుగా చినిగిపోయినది. అప్పుడు ప్రభు దగ్గరికి, అనగా తండ్రి యొక్క సన్నిధికి, తండ్రి యొక్క స్తోత్రం సహవాసానికి, లేదంటే ఆయన ఆత్మ దిగి వస్తున్న స్థలానికి, ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి మానవుడికి వెళ్ళడానికి అధికారం లేదప్పుడు. ప్రతి వ్యక్తికి అధికారం లేదు. ప్రతి వారు ఆయన సన్నిధిని చూడడానికి, ఆయన మహిమను చూడడానికి, ఆయనతో గడపడానికి ఉన్న అధికారం, అవకాశము అప్పుడు లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఇదిగో స్తోత్రములు యేసు క్రీస్తు భూమి మీదకి దిగి వచ్చినాడో, ఇదిగో తండ్రికి మానవునికి, అనగా దేవునికి మానవునికి ఒక స్తోత్రములు సహవాసము కలగజేసినాడు. హల్లెలూయా. ఇదిగో స్తోత్రములు ఆకాశము నుంచి, అనగా తండ్రి యొక్క స్తోత్రములు పరలోక రాజ్యము నుంచి యేసు క్రీస్తు దిగి వచ్చి ఇదిగో మానవుని రూపంలోనికి వచ్చి ఇదిగో పడిపోయిన ఈ మానవుని, అనగా పాపములు పడి ఉన్న మానవుని స్తోత్రములు ఒక చేయి పట్టుకున్నాడు. అదే విధంగా పరలోకము నుంచి దిగి వచ్చిన ఆ యొక్క తండ్రిని ఒక చేయి పట్టుకున్నాడు. ఈ ఇద్దరి చేతులను బట్టి ఇదిగో కుమారుడు ఇద్దరిని జతపరిచినాడు. హల్లెలూయా. అనగా ఇప్పుడు పరలోక రాజ్యము యొక్క సన్నిధిని అనుభవించడానికి తండ్రితో మనకు సహవాసము దొరికినది, తండ్రితో మనకు మాట్లాడే అవకాశము దొరికినది, ఆయన సన్నిధిని అనుభవించడానికి అవకాశము దొరికినది. దేనిని బట్టి అంటే క్రీస్తు అనే స్తోత్రములు ఇదిగో తన శరీరము రెండుగా చినిగినది. హల్లెలూయా. ఆ గొల్గోతా కొండలో ఇదిగో స్తోత్రములు నీ కోసము నా కోసము ఇదిగో ముళ్ళ కిరీటమైన అనుభవించినాడు. ఇదిగో రక్తము దారుల వలె కారుతా ఉన్నది. స్తోత్రములు ఆ శరీరము నాగటి సాళ్ల వలె దున్నబడతా ఉన్నది. ఆ శరీరము రెండుగా చినిగిపోయినట్టుగా ఇదిగో స్తోత్రములు ఆ తెర ఏ విధంగా చినిగిపోయినదో ఆ యొక్క శరీరము నాగటి సాళ్ల వలె దున్నబడింది నీ కోసము నా కోసము. హల్లెలూయా. ఇదిగో క్రీస్తు రక్తమును బట్టి, ఆయన రక్తమును బట్టి మనము పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి మనకు అవకాశము దొరికినది. హల్లెలూయా. స్తోత్రం. ఒక మాట మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకనాడు ప్రభుతో సహవాసం లేదు మానవుడికి. ఒకనాడు ప్రభు యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి అందరికీ వెళ్ళడానికి అక్కడ అధికారం లేదు. ఎప్పుడైతే ఇక్కడ క్లియర్ గా స్తోత్రములు ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఇక్కడ నుంచి ఆయన శరీరమును తెర ద్వారా, హల్లెలూయా, ఆ శరీరమును త్వర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున, స్తోత్రం. ఏ మార్గం అంట? ఆ శరీరమును త్వర, అది స్తోత్రములు ఇదిగో నాగటి సాళ్ల వల్ల దున్నబడింది, రక్తము ఏరులై పారినది, స్తోత్రం. ఇదిగో ఒక్కొక్క స్తోత్రములు ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు మాంసము బయటకు వస్తా ఉన్నది. అటువంటి ఒక గొప్ప త్యాగమును బట్టి, ఆ శరీరం అనే తెర స్తోత్రములు ఇదిగో చించడమును బట్టి, స్తోత్రములు అటువంటి ఒక గాయమును బట్టి నిజముగా స్తోత్రం మనకి ఏమైందంట? స్తోత్రములు ఆ ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన, స్తోత్రం. ఎవరి రక్తం అంట? ఆయన రక్తము, క్రీస్తు యొక్క రక్తము వలన మనము పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించటకు మనకేమున్నది? ధైర్యము కలుగుచున్నది. హల్లెలూయా. అనగా ఆ పరిశుద్ధ స్థలములోనికి, ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి, ఆ మందసము ఉన్న దేవుని మహిమతో నింపబడిన స్థలములోనికి వెళ్ళడానికి అందరికీ ఆనాడు అవకాశము లేదు. స్తోత్రం. ఆనాడు స్తోత్రములు మోషే కాలములో ఇదిగో స్తోత్రం అక్కడ అందరికీ అవకాశము లేదు. స్తోత్రం. ఎప్పుడైతే యేసు క్రీస్తు సిలువలో మరణించినాడు, నిజముగా ఆయన రక్తము వలన మనము స్తోత్రములు ఆ పరిశుద్ధ స్థలమునకు, ఇదిగో అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యలో ఉన్న ఆ తెర రెండుగా చినిగిపోయినది. హల్లెలూయా. అనగా యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో మరణించినాడో, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని ఆయన బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణమును విడిచినాడు. ఇదిగో స్తోత్రములు నిజముగా ఆ తెర రెండుగా చినిగిపోయినది. ఇప్పుడు దేవునితో మనకు సహవాసము దొరికినది. అనగా అప్పుడు స్తోత్రం ఆ మందసము అనగా దేవుని మహిమను, దేవుని యొక్క స్తోత్రం అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మనకు ధైర్యం లేదు. హల్లెలూయా. మనం వెళ్ళడానికి అర్హులము కాకుండా ఉండే స్తోత్రములు ఎప్పుడైతే క్రీస్తు సిలువలో మరణించినాడో, నిజముగా ఇప్పుడు మనకు ధైర్యం ఉన్నది. హల్లెలూయా. ఎవరిని బట్టి? ఆ క్రీస్తు యొక్క రక్తము వలన, ఆ క్రీస్తు యొక్క రక్తము వలన పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉన్నది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు స్తోత్రములు. కాబట్టి ఇక్కడ మనసాక్షి కల్మోచము మనకి ఇక్కడ ఎవరంట? దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ యాజకుడు ఎవరో కాదు, క్రీస్తే. హల్లెలూయా. ఇదిగో స్తోత్రములు ప్రజలందరి పాపముల కోసము ఆనాడు ధర్మశాస్త్ర కాలములో, మోషే కాలములో ఏడాదికి ఒకసారి స్తోత్రములు ఆ ప్రధాన యాజకుడు వారి నిమిత్తము స్తోత్రములు ఇదిగో రక్తము తీసుకుని, అనగా వధించబడిన రక్తమును తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రజలందరి మానవులందరి పాపము కోసము అక్కడ రక్తమును తీసుకుని వెళ్ళి అక్కడ అర్పించి దేవుడు అంగీకరించే విధముగా అతి పరిశుద్ధ స్థలంలోనికి అర్పించేవాడు. స్తోత్రం. కానీ ఇదిగో స్తోత్రములు ఈ కొత్త నిబంధనలు చూస్తా ఉన్నట్లయితే ఇదిగో మానవులందరి కోసము ఒక్క యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇక గొప్ప యాజకుడు మనకున్నాడు. ఇదిగో స్తోత్రములు గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, స్తోత్రములు పావురముల యొక్కయు, జంతువుల యొక్కయు రక్తము కాదు. స్తోత్రములు ఇదిగో మనకున్న గొప్ప యాజకుడు ఈ ప్రజల మానవులందరి కొరకు ఆయన రక్తమునే చిందించినాడు. హల్లెలూయా. ఆయన రక్తమునే చిందించి ఆయననే స్తోత్రములకు బలిగా మారినాడు. హల్లెలూయా. ఆయననే ఆ బలిపీఠం మీద ఆయన సొంతగా ఆయనకైనా బలిగా అర్పించబడినాడు. స్తోత్రం. ఆ బలిగా అర్పించి ఆయన రక్తము వలన ఇదిగో తండ్రితో మనకు సహవాసము కలిగినది. ఇదిగో మనందరి పాపములను క్షమించడానికి, ఇదిగో స్తోత్రములు తండ్రి మనను స్తోత్రములు క్షమించడానికి, అదే విధముగా మన జీవితము ఇదిగో పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి ఇదిగో ఆయననే స్తోత్రములు మన కొరకు రక్తము చిందించినాడు. ఆయన గొప్ప యాజకుడు. హల్లెలూయా. ఆయన ఎవరో కాదు, క్రీస్తు. హల్లెలూయా. ఆ క్రీస్తు వలన మనకు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మనకు ధైర్యము దొరికినది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇట్టి అవకాశమును బట్టి ఇదిగో మనసాక్షి కల్మషము తోచుకున్నట్లుగా ఇదిగో ప్రోక్షింపబడిన హృదయము గలవారమై, నిర్మలమైన స్తోత్రము ఉదకముతో స్నానము చేసిన వారు శరీరం గలవారమై, ఇదిగో విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి స్తోత్రం అదే విధముగా యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధికి చేరదాము. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు సన్నిధానికి చేరడానికి మనకు ధైర్యం ఉన్నది. ప్రభుతో గడపడానికి మనకు ధైర్యం ఉన్నది. ప్రభు సన్నిధాన్ని మనం అనుభవించడానికి ఇదిగో స్తోత్రం. ఈ తప్పిపోయిన మానవుడు, ఈ పడిపోయిన మానవుడు ఇదిగో మొదటి ఆదాము నుంచి ఎప్పుడైతే క్రీస్తు వరకు ఎప్పుడైతే స్తోత్రం దేవుని యొక్క సన్నిధిని నష్టపరుచుకున్నాడో, ఆ నష్టపరుచుకున్న దేవుని సన్నిధిని మరలా తిరిగి అనుభవించడానికి ఆ క్రీస్తు స్తోత్రములు సిలువలో మరణించిన దాన్ని బట్టి స్తోత్రములు ఆయన రక్తము వలన ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి మనందరికి అవకాశము దొరికినది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
ఈనాడు అటువంటి ఒక అవకాశము స్తోత్రం పాత నిబంధన కాలంలో లేదు వారికైతే లేదు. కానీ ఇదిగో మనందరికీ ప్రభు సన్నిధిని అనుభవించడానికి స్తోత్రం మనకు అవకాశం దొరికింది. దేన్ని బట్టి? క్రీస్తు రక్తమును బట్టి. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ఒక నిర్మలమైన మనస్సాక్షి హృదయము స్తోత్రములు ఆ యొక్క నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన ఒక అనుభవం మన జీవితంలో ఉంచుకోవాలి. యథార్థమైన హృదయము మన జీవితంలో ఉండాలని ఈ దినం నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే విధముగా స్తోత్రములు అక్కడ మనం మందసాన్ని మనం చూస్తా ఉన్నాం. స్తోత్రం మందసాన్ని మనం చూస్తున్నాం. ఆ మందసములో 10 ఆజ్ఞలు ఫలకలు అక్కడ కనబడతా ఉన్నాయి. 10 ఆజ్ఞలు గల ఫలకలు అక్కడ స్తోత్రములు దేని సూచిస్తా ఉన్నాయి అంటే నిజముగా యేసు క్రీస్తు యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. అనగా ఎప్పుడైతే స్తోత్రములు మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది, మోషేకు 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఇదిగో ఎప్పుడైతే స్తోత్రం నిజముగా ఆ ఆజ్ఞలు దేని కొరకంటే మరలా దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి. ఏ మానవుడైతే ఇదిగో దేవుని నుంచి దూరం అయిపోయాడో స్తోత్రం ఆ మానవుని మరలా ప్రభు దగ్గరికి చేర్చడానికి, ఇదిగో మానవుని తండ్రితో సహవాసం కల్పించడానికి నిజంగా ఆ 10 ఆజ్ఞలు గల ఫలకలు దేవుడు ఇచ్చినాడు. స్తోత్రం. ఇదిగో అదే విధంగా మనము చూస్తా ఉన్నట్లయితే స్తోత్రం మనస్సాక్షి కాలంలో కూడా స్తోత్రం దేవుడు వారికి ఒక మనస్సాక్షిని ఇచ్చినాడు. మనస్సాక్షి కాలంలో యుగంలో మనం చూస్తా ఉన్నట్లయితే ఇదిగో హేబేలు కయ్యను ఆయన చంపినాడు. ఆయన మనస్సాక్షిలో ఆయనకు ఒక నెమ్మది లేదు. స్తోత్రం ఆ మనస్సాక్షి కాలంలో నిజానికి ఇయ్యకపోయినా ఆజ్ఞలు ఇయ్యకపోయినా ఆ మనస్సాక్షిలో స్తోత్రం తనకు తెలుస్తా ఉంది, నేను తప్పు చేశాను, ఇదిగో నా ఒక స్తోత్రం అటువంటి పరిస్థితి. కానీ దానికి ముందుకు వెళ్తే మోషే కాలం దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. దేని కొరకంటే మళ్ళా ప్రభు దగ్గరికి చేర్చడానికి, వారి జీవితాలు శుద్ధీకరించుకోవడానికి, వారి ప్రభుత్వం మళ్ళా స్తోత్రములు ఐక్యము కావడానికి. ఈ విధంగా ఎన్నో ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ నిజానికి స్తోత్రములు ఆ ధర్మశాస్త్ర కాలంలో సంపూర్ణంగా ఆ దేవుని యొక్క నీతిలోనికి ఆ మానవులు రాలేకపోయినారు. స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 10 ఆజ్ఞలు గల ఫలకలు దేనికనగా యేసు క్రీస్తు ధర్మశాన్ని నెరవేర్చినాడని సూచనగా అక్కడ ఉంచబడినది. స్తోత్రం. అనగా యేసు క్రీస్తే నిజానికి ఎప్పుడైతే సెలవులో మరణించినాడో ధర్మశాస్త్రం పూర్తిగా నెరవేర్చబడినది. హల్లెలూయా. పూర్తిగా నెరవేర్చబడినది. ఆయన కోసం లేఖనములో వ్రాయబడినటువంటి ప్రతి మాట ఒక పొల్లైనను తప్పకుండా స్తోత్రములు క్రీస్తు ద్వారా నెరవేర్చబడినది. స్తోత్రం. దానికి సూచనగా అక్కడ 10 ఆజ్ఞలు గల ఫలకలు అక్కడ మనకు కనబడతా ఉన్నాయి. మన్నా గల పాత్ర అనగా స్తోత్రములు యేసు క్రీస్తు మనకు జీవాహారమును సూచిస్తా ఉన్నది. ఆయననే మనకు జీవాహారము. లేఖనాల్లో మనం చూస్తా ఉన్నట్లయితే ఇదిగో నన్ను తిన్నవాడు స్తోత్రములు ఎల్లప్పుడూ జీవించును. స్తోత్రం. అనగా నన్ను తిన్నవాడు ఎల్లప్పుడూ జీవించును, నిత్యము జీవించును. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇదిగో ఆయన జీవాహారము. స్తోత్రం. ఆయన జీవాహారమై ఉన్నాడు. స్తోత్రం. కాబట్టి ఆయనను మనం యోహాను అక్కడ చూస్తాంలైతే నిజంగా ఆయన నన్ను తినుము అని చెప్పేసి అక్కడ లేఖనాల్లో అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ కనబడుతున్నటువంటి గ్రంథములు తినుము అని చెప్పేసి కనబడుతుంది. అనగా స్తోత్రం జీవాహారం ఏంటి అంటే వాక్యమే. స్తోత్రం. నిజానికి మన ఆత్మకు జీవము వాక్యమే ఉన్నది. స్తోత్రం. ఆ యొక్క జీవాహారమును మనం తినే ఎడల, ఈ వాక్యాన్ని మనం భుజించిన ఎడల ఇదిగో స్తోత్రములు మనం ఎల్లప్పుడూ జీవిస్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తు మనకు జీవాహారముగా ఆ మన్నా గల పాత్ర మనకు కనబడతా ఉన్నది. చిగురించి అహరోను కర్ర కూడా మనకు అక్కడ కనబడతా ఉన్నది. నిజముగా అక్కడ ఇది మనకు దేనికి సూచనగా అయితే ఇదిగో స్తోత్రం యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగిన పునరుద్ధానం గురించి అది సూచనగా మనకు కనబడతా ఉన్నది. స్తోత్రం. అనగా మన జీవితంలో ఒకనాడు ఆ ఎండిపోయిన కర్ర వలె మనము మన జీవితంలో ఒక ఎండిపోయిన వారము, అనగా స్తోత్రం జీవము లేకుండా ఆ జీవమును నష్టపరుచుకుని మనం ఎండిపోయిన స్థితిలో మన జీవితం ఉండే. నిజముగా అదే విధంగా క్రీస్తు ద్వారా ఇదిగో యేసు క్రీస్తు ఎప్పుడైతే సెలవులో ఆయన మరణించినాడో నిజముగా ఆ ఎండిపోయిన కర్రకు మరల తిరిగి జీవమును క్రీస్తు ద్వారా మనకు కలిగినది. హల్లెలూయా. అనగా మనము మరల తిరిగి ఆత్మలో జీవము మనకు దొరికినది. ఆయన ద్వారా మనకు ఆత్మలో ఆ జీవము మనం పొందుకున్నాం. స్తోత్రం. అదే విధంగా ఆ ఎండిపోయిన కర్రకు ఏ విధంగా ఇదిగో చిగురు వచ్చినదో స్తోత్రం మన ఆత్మకు కూడా ఎండిపోయిన మన స్థితిలో ఉన్న మన జీవితానికి క్రీస్తుని బట్టి మనకు జీవము దొరుకును. హల్లెలూయా. ఆ ఎండిపోయిన అనుభవంలో నుంచి ఒక చిగురించి ఒక అనుభవం మన జీవితంలోనికి దొరుకును. కాబట్టి ఈ యొక్క పునరుద్ధానము అనగా ఒక నూతన జన్మ, ఒక క్రొత్త వ్యక్తి ఆ ఎండిపోయిన స్థితిలో నుంచి ఒక చిగురించిన స్థితి అనగా ఆ చిగురు క్రొత్తగా పుడుతుంది. ఎండిపోయిన చెట్టుకు ఒక చిన్న చిగురు పుడితే అది ఎంతో పచ్చగా కనబడుతుంది, మిగతాదంతా ఎండిపోయినది కనబడుతుంది. స్తోత్రం. అదే విధంగా మన జీవితంలో కూడా అనగా స్తోత్రములు ఆ ఎండిపోయిన స్థితిలో నుంచి ప్రభువుని బట్టి క్రీస్తుని బట్టి ఒక చిగురు మనలో పుట్టినగాక. అటువంటి అనుభవాన్ని చూసించే ఆ విషయమే మనకి ఇక్కడ అహరోను ఒక చిగురించిన కర్రగా మనకు అక్కడ కనబడుతున్నది. ఇటు విషయాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి
లోనికి మనము ప్రవేశించడానికి క్రీస్తుని బట్టి మనకు ధైర్యం దొరికినది. ఎప్పుడైతే క్రీస్తు శిలువలో మరణించినాడో ఇదిగో ఆ తెర చినిగిపోయినది. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మనందరికీ ఇప్పుడు ధైర్యం ఉన్నది. ప్రభు సన్నిధిని, ప్రభు యొక్క స్తోత్రములు, ఆత్మను మనము అనుభవించడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి అప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం దొరికినది. స్తోత్రం. ఇట్టి అవకాశమును బట్టి ఇదిగో ఒక మంచి మనస్సాక్షి కలిగిని, ఒక కల్మషము లేని, అనగా మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ఒక ప్రోక్షింపబడిన హృదయం గలవారిగా ఉండి, ఒక నిర్మలమైన ఉదుకముతో మనము వాక్యముతో ఎల్లప్పుడూ స్నానము చేసిన శరీరం గలవారమై ఉండి, విశ్వాసములో ఒక సంపూర్ణ నిశ్చయత కలిగి, ఒక యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానికి మనం వెళుదాం. స్తోత్రం. ఇట్టి అనుభవము ప్రతి క్రైస్తవునికి ఉండాలి. హల్లెలూయా. ఇట్టి అనుభవం ప్రతి క్రైస్తవునికి ఉండాలి. నిజముగా ఇదిగో ఒక వ్యక్తి ద్వారము గుండా ప్రవేశించాలి. అక్కడ ఒక వ్యక్తి, ప్రాచీన వ్యక్తి మరణించాలి. ఒక వాక్యం చేత తను స్తోత్రం శుద్ధీకరించబడాలి, కడుక్కోవాలి. ఒక నూతన వ్యక్తిగా, ఒక నవీన వ్యక్తిగా అక్కడ గంగాళములో తను శుద్ధీకరించబడాలి, ఒక నూతన వ్యక్తిగా అక్కడ మారాలి. అదేవిధంగా సంఘం యొక్క సహవాసమును ఆయన కలిగి ఉండే విధముగా అక్కడ స్తోత్రములు సముఖపు రొట్టెల బల్ల మనకు కనబడుతున్నది. ఇదిగో మన జీవితంలో స్తోత్రములు క్రీస్తుని బట్టి మనం వెలిగించబడే వారిగా అక్కడ స్తోత్రములు దీప వృక్షము దగ్గర మనకు కనబడుతూ ఉన్నది. దీప స్తంభము దగ్గరికి వచ్చే వరకు నిజముగా స్తోత్రములు అక్కడ మనకు ప్రార్థన జీవితాన్ని గురించి అక్కడ సూచిస్తా ఉన్నది. అనగా స్తోత్రం, ఈ ప్రార్థన దీపము ముందుకు వెళ్తా ఉన్నది. అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి క్రీస్తుని బట్టి మనకు ధైర్యం దొరికినది. హల్లెలూయా. ఈ విధముగా స్తోత్రములు మనము ఆ యొక్క దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్న బట్టి ఆ ప్రభు యొక్క సన్నిధిని మనం అనుభవించే విధంగా ఉండాలని ఈ యొక్క గుడారము గురించి స్తోత్రం కొద్ది దినములుగా మనం చూస్తా ఉన్నాము. దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ గుడారం ఏమిటో కాదు, ఈనాడు మన శరీరములే స్తోత్రములు ఆ ప్రత్యక్షపు గుడారము. హల్లెలూయా. ఈ ప్రత్యక్షపు గుడారం ఏంటో కాదు, అది మనమే అయి ఉన్నాం. స్తోత్రం. అనగా ఈ యొక్క ఆ వ్యక్తిగత జీవితంలో, మన జీవితంలో ఇవన్నీ జరగాలి క్రమముగా. ప్రభు సన్నిధానంలోకి రావడము, మారు మనసు, స్తోత్రం, ఈ విధముగా ప్రభు సన్నిధిని అనుభవించే వరకు, మొదటి నుంచి చివరి వరకు ఇది మన వ్యక్తిగత విశ్వాస జీవితాన్ని సూచిస్తా ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విధంగా స్తోత్రములు ఆ ప్రార్థన నిబంధన కాలంలో చెప్పినటువంటి ప్రత్యక్ష గుడారమే ఈనాడు నువ్వు నేను అయి ఉన్నాము. స్తోత్రం. కాబట్టి నీలో నాలో ప్రభు నివసించడానికి ఇష్టపడుతున్నాడు, నీలో నాలో ప్రభు జీవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అట్టి పరిశుద్ధత, అట్టి యథార్థత, అట్టి మనస్సు ఈనాడు మనలో ఉన్నదా? స్తోత్రం. ఒకసారి మనం పరీక్షించుకొని, ఇదిగో స్తోత్రములు, మీరే దేవుని ఆలయమై ఉన్నారు, మీలోనే దేవుని ఆత్మ నివసించుతున్నదని మీరు ఎరగరా అని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అట్టి అనుభవం మన జీవితంలో ఉన్నదా? అట్టి పరిశుద్ధత మన జీవితంలో ఉన్నదా? ఒక్కసారి మనం పరీక్షించుకొని వాక్యానికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. రండి, వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ ఇంతటి వరకు నేను ఈ యొక్క అంశాన్ని ముగిస్తా ఉన్నాను. ప్రత్యక్ష గుడారం యొక్క ఆత్మ యొక్క మర్మల అంశము నేను ముగిస్తా ఉన్నాను. దయచేసి దేవుని చిత్తం అయితే ఇంకా ముందుకు వేరే అంశం ద్వారా వెళ్దాం. ఈ దినంతో నేను ఈ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క అంశాన్ని ముగిస్తా ఉన్నాను. మీకు ఒకవేళ ప్రేరేపణ కలిగి నిజంగా ప్రభువా ఇంతవరకు మీరు మాతో ఒక ఆత్మీయ ఆలోచన బయలుపరిచినారు, కాబట్టి ప్రభువా ఈ జీవితం నాలో కూడా ఉండాలని మీరు వ్యక్తిగతంగా మీరు అప్పగించుకొని ప్రార్థించేవారు. దయచేసి మీరున్న స్థలంలో ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ నిజంగా ప్రభు ఒక వ్యక్తి జీవితంలో మాకు ఇవన్నీ జరగాలి, అదే సమయంలో మీరు మాలో ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారు. ఆ గుడారము నేనే ప్రభువా, ఆ గుడారము నేనే ఉండాలి ప్రభువా, నాలోనికి రండి, నాలోనికి ప్రభువా, నా హృదయంలోని మీరు నివసించండి అని మేమేం ఇక దేవుని యొక్క ఆలయం అని మీరు చెబుతున్నారు. అవును ప్రభువా, మా జీవితంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. నాలో ఉన్న పవిత్రతను పూర్తిగా తీసివేసి మమ్మల్ని శుద్ధీకరించు ప్రభు అని ఒక్కసారి ఈ వాక్యానికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. రండి, మీరున్న స్థలంలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా, మీకే వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు ప్రభువా. విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. మీ కార్యములు జరిగించే దేవా, ఈ యొక్క ఆత్మీయ యొక్క స్తోత్రం ప్రభువా. ఆయన ప్రభువా ఒక ప్రత్యక్ష గుడారం మీ యొక్క ఆత్మీయ ఆలోచన వచ్చినందుకు మీకు వందనాలు దేవా. స్తోత్రములు. ఒక్కొక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క ప్రత్యక్ష గుడారము గురించి ప్రభువా తండ్రి, ఆ గుడారము నేనే అయ్యున్నానని ప్రభువా ఒక్కొక్కరు అయా స్తోత్రములు ప్రభు గుర్తించడానికి ప్రభువా నాలో అట్టి పరిశుద్ధత ఉన్నదా, అట్టి యథార్థత ఉన్నదా, నాలో అటువంటి సత్యానికి అయా స్తోత్రం చోటు ఉన్నదా అని ప్రభువా ఆ దేవుడు నాలో నివసించడానికి అయా నీకు వందనాలు. అట్టి పరిశుద్ధుడు అయా నా జీవితంలో నివసించడానికి నేను అర్హురాలనేనా, నేను అర్హుడనేనా అని ప్రభువా ఒక్కొక్కరము అయా గుర్తుపట్టే విధముగా సహాయములు దయచేయండి ప్రభువా. మీకు వందనాలు దేవా. స్తోత్రములు. హల్లెలూయా. ఇదిగో ప్రభువా ప్రత్యక్ష గుడారం ఒక్కొక్క విషయాన్ని ప్రభువా విశ్వాస యొక్క జీవితాన్ని సూచిస్తా ఉన్నది. అక్కడ కనబడుతున్నటువంటి ఆయా ప్రతి విషయం ప్రభువా క్రీస్తును సూచిస్తా ఉన్నట్టుగా మేము చూస్తా ఉన్నాము. అవును ప్రభువా, ఇంతవరకు మేము నేర్చుకున్న విధానములు ప్రభువా తండ్రి స్తోత్రములు. ఇదిగో ప్రభువా మా జీవితం ఆ విధంగా సిద్ధపడాలి దేవా. ఇదిగో నాయన క్రీస్తు మార్గము గుండా మేము రావాలి. అయ్యా మా జీవితాలు ప్రాచీన వ్యక్తి అక్కడ మరణించాలి, ఆ తల తీసివేయబడాలి ప్రభువా తండ్రి. కొందనాలు స్తోత్రం, అది బలిపీఠం మీదికి రావాలి దేవా. స్తోత్రములు ప్రభువా.
తండ్రి మీ కొందనాలు స్తోత్రములు. అదేవిధంగా దేవ ప్రభ గంగాళములో ఒక వాక్యం చేత ప్రభ శుద్ధీకరించబడాలి దేవ స్తోత్రములు. ప్రభు తనకు నూతన వ్యక్తిగా మేము మారాలి ప్రభు స్తోత్రములు. తండ్రి ఇదిగో అతి పరిశుద్ధ స్థలంలోనికి మేము వస్తా ఉన్నట్టయితే తండ్రి మీ కొందన సముఖపు రొట్టెల బల దగ్గర ఉన్నట్టుగా దేవ సహవాసమును మాకు దయచేయండి దేవ స్తోత్రములు. సంఘ సహవాసాన్ని దయచేయండి ప్రభు నీ కొందనాలు స్తోత్రములు. అయా ప్రభు మాలో ఎటువంటి యొక్క పులుపు లేకుండా ఒక పరిశుద్ధమైన ఒక ముద్దగా మేము ఉండడానికి సహాయం దయచేయండి ప్రభు. అగ్ని వంటి శ్రమల మీద మేము కాల్చబడినప్పటికీ అయా స్తోత్రం మేము అనేకులకు జీవాహారముగా మారడానికి సహాయం దయచేయము దేవ స్తోత్రములు. అయా మీ కొందనాలు దిగు ప్రభు మేము వెలుగుతూ అనేకులను వెలుగునిచ్చే వారిగా ఆ క్రీస్తు వెలుగు అయా మాలో ప్రకాశించడానికి సహాయం దయచేయము దేవ. దిగు ప్రభు మేము వెలుగుతూ అనేకులను వెలుగునిచ్చే వారిగా ప్రభు తండ్రి స్తోత్రములు. ప్రభు ఆ యొక్క దీప యొక్క స్తోత్రం వృక్షములాగా మా జీవితాన్ని సిద్ధపరచము దేవ నీ కొందనాలు. అదేవిధంగా దేవ స్తోత్రం ప్రభు దీప స్తంభము దగ్గర ఉన్నటువంటి అనుభవం కూడా మా జీవితంలో ఆ ప్రార్థన జీవితం మాకు దయచేయండి. ఆ ప్రార్థన అనుభవం మాకు దయచేయండి ప్రభు. ఎల్లప్పుడూ దేవ స్తోత్రం ప్రభు ప్రార్థించే వారిగా అయా స్తోత్రములు ప్రభు. అయా మీ సన్నిధానములో దేవ అయా మేము తండ్రి ఎల్లప్పుడూ దుఃఖంతో వేదనతో ప్రభా స్తోత్రములు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ప్రార్థించే వారిగా ఆ ప్రార్థన అనుభవం మా జీవితంలో దయచేయము దేవ నీ కొందనాలు స్తోత్రములు. అన్యజ్ఞాన్ని తీసుకురావడం కాదు అయా స్తోత్రం మా జీవితం బలిపీఠం మీద అర్పించినటువంటి అగ్ని ప్రభు తండ్రి స్తోత్రం ఇక్కడ అర్పించాలని మీ లేఖనాల ద్వారా మాట్లాడారు. అట్టి అనుభవం మా జీవితంలో దయచేయము దేవ స్తోత్రములు. అదేవిధంగా దేవాని కొందనాలు అతి పరిశుద్ధ స్థలములోనికి అయా మాకు రావడానికి అయా మీ రక్తము ద్వారా మాకు ధైర్యము అయా స్తోత్రం ప్రభు మీరు మరణము ద్వారా ఆ తెర మాకు అయా చినిగిపోయినది. అయా మానవునికి అయా దేవునికి మధ్యలో ఉన్న పాపం అనే గోడ అయా పూర్తిగా అయా స్తోత్రం తొలగిపోయినది దేవ స్తోత్రములు. అయా స్తోత్రం ప్రభు అయా నైనా ప్రభావ మీ కొందనాలు మీ ద్వారా అయా మీ రక్తము ద్వారా అయా స్తోత్రం మేము సన్నిధిని అనుభవించడానికి మా అందరికీ మీరు అవకాశం ఇచ్చినారు దేవ స్తోత్రములు తండ్రి. అక్కడ కనబడుతున్నటువంటి మందసము దేవ అది స్తోత్రం క్రీస్తుకి సాదృశ్యంగా మాకు కనబడతా ఉన్నది. అవును ప్రభా నీ కొందనాలు మందసం ఎక్కడ వెళితే అక్కడ జయము దొరికినది ప్రభా వారికి. అయా ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ మందసం వెళితే అక్కడ జయము దొరికినది ప్రభా నీ కొందనాలు ప్రభా. అట్టి అనుభవం మా జీవితంలో దయచేయండి. ఈ గుడారము అయా అక్షరార్థంగా కనబడుతున్న గుడారము కాదు కానీ ఇదిగో ఈ మట్టి యొక్క శరీరంలో మీరు నివసించడానికి ఇష్టపడుతున్నారు. అయా మమ్మల్ని మహిమగా మార్చడానికి మమ్మల్ని ప్రభువా అదిగో స్తోత్రం మీ సన్నిధిని మేము అనుభవించడానికి మీ ఆత్మ మాలోనికి దిగి రావడానికి అయా మేము వెలుగుతూ అనేకులను వెలిగించేవాడిగా అయా స్తోత్రములు ప్రభువా. ఈ మట్టి గుడారంలోనికి మీరు దిగిరండి. ఆనాడు ప్రత్యక్షపు గుడారంలోనికి మీరు దిగి వచ్చినట్టుగా ఈనాడు మా మట్టి గుడారములలోనికి ప్రభువా మీరు నివసించండి. మీరు దిగిరండి దేవా స్తోత్రములు. అట్టి పరిశుద్ధత అట్టి యథార్థత అట్టి సత్యము అట్టి ప్రభు నీతి అయ్యా మా జీవితంలో కూడా ప్రభు తండ్రి అందరికీ సహాయం దయచేయమని అయ్యా విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ఇది నాటింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన